జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా బడుగు బలహీన పేద వర్గాల వారందరికీ కూడా బాగుపడాలంటే సంక్షేమ కార్యక్రమంతో పాటు సంక్షేమం అందించడంతో పాటు ప్రభుత్వం వైద్య అలాగే విద్య అనేది కూడా చాలా దగ్గరికి చేర్చాలని చెప్పేసి అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగితే విద్య కావచ్చు లేకపోతే విద్య కానీ ఇవన్నీ కూడా జరిగితే చాలా కూడా బాగుపడతారని చెప్పి రాష్ట్రం అని చెప్పి తలచి ఈరోజు ఎప్పుడు ఎక్కడా లేని విధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకునేదే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో 11 మెడికల్ కాలేజ్ మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేది. అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 1100 నుంచి 1200 మంది విద్యార్థులు మాత్రమే ఒక వైద్య విద్యను అభ్యసి పూర్తి చేసుకొని ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని బయటకు వచ్చినారు. అటువంటిది ఆంధ్ర రాష్ట్రం యొక్క జనాభా పెరిగిపోతుంది కాబట్టి డాక్టర్లు కూడా కావాలని చెప్పేసి ఆ డాక్టర్లు కూడా పేద వర్గాల నుంచి కూడా రావాలి. అప్పుడే వారు పేద వర్గాల గురించి ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో వైద్య విద్య చేయాలంటే ఒక్కొక్కరు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మాత్రమే సాధ్యమవుతా ఉంది. అటువంటి ధనవంతులు కాకుండా పేదవారికి కూడా ఈరోజు వైద్య విద్య అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పేసి ఒకే మారు ఏ రాష్ట్రంలో చేయని విధంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 15 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి శాంక్షన్ చేసి 5 మెడికల్ కాలేజీలు కేవలం 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి ప్రజలకంటే వైద్య విద్యార్థులను చేర్చుకొని మిగతా 10 మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభం చేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయాక ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నాడు. కోట్లకు చేసేది ఈరోజు కేవలం 8,000 కోట్లతో 15 మెడికల్ కాలేజీ పూర్తి అవుతుంటే 3,000 కోట్లకి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మరొక 10 మెడికల్ కాలేజీలు కూడా ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పూర్తి అయ్యే పరిస్థితికి ఈరోజు ఉంటే ఈరోజు 5,000 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్రైవేట్ పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేసే విధానాన్ని తీసుకొని వస్తున్నాడు. కాబట్టి దాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖండించేదే కాకుండా ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఈరోజు ఉద్యమ బాట కూడా పెట్టడం జరిగింది. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈరోజు కొన్ని లక్షల కోట్లు విలువ చేసే భూములన్నీ కూడా తీసుకొచ్చాం. ఈరోజు వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తున్నాం. అలాగే లవ్లు అనే వానికి కూడా విశాఖపట్నంలో ఒక 1,000 కోట్ల రూపాయలు విలువ చేసేది ₹2 వారు కట్టబడితే అటువంటిది ఒక లూలుకు కేటాయించి కట్టబెట్టబడిందంటే నువ్వు ఎవరికైనా కానీ అమ్ముకుంటే కూడా ఏ 10,000 కోట్లో 15,000 కోట్లో వచ్చేది ఈ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పూర్తయ్యేది. కానీ ఈరోజు నీ యొక్క బినాములకి కట్టిపెట్టి దాని ద్వారా నువ్వు హస్తగతం చేసుకునే కుట్ర ఈరోజు జరుగుతూ ఉంది. అందుకోసమే దాన్ని జరగనేము. ఎందుకంటే ఇవంతా కూడా ఇప్పటికే ఈరోజు రాజధాని కోసం కూడా లక్షల కోట్ల రూపాయలు కూడా తీసుకొని వచ్చేసి ప్రైవేటు పరం కూడా చేస్తున్నాడు. లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు తన బినాములకు కూడా కట్టబెడుతున్నాడు. అదే విధానంతోనే మెడికల్ కాలేజీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. అందుకోసమే దీన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి ఉపసంహరించుకోకపోతే ఈరోజే నాంది పలుకుతూ ఉన్నారు. ఈరోజు మా యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన సైనికులు అలాగే విద్యార్థి సైనికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారికి పూర్తి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తూ ఉంది. ఈ ఉద్యమానికి ఇతర రాజకీయ పార్టీలు కానీ ఈ రాష్ట్ర సంక్షేమం కోరేవారు కానీ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమాన్ని కోరేవారు కానీ వారి పిల్లల యొక్క భవిష్యత్తుని గురించి ఆలోచన చేసేవారు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి. లేకుంటే కూడా మీరందరూ కూడా చరిత్రహీనులవుతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీకు మళ్ళా కూడా చేస్తున్నాను. ఈ రోజు కూడా వెంటనే దీన్ని ఉపసంహరించుకున్నాం. ఇప్పటికే చాలా అన్యాయాలు కూడా చేస్తున్నాం. అనేక ప్రభుత్వ భూములను తీసుకుంటున్నాం. లక్షల కోట్లు ఆర్జిస్తున్నాం. ప్రజల ఊసులు అనేది కూడా నీకు తగులుతూ ఉంది. దీని వెంటనే చివరి దశ నీకు వచ్చింది. రాజకీయాలు కూడా ఇప్పటికే 75 సంవత్సరాలు వచ్చి ఇప్పటికే 3 మార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అనేక పాపాలు కూడా మూట కట్టుకున్నావు. కనీసం చివరి దశలో నువ్వు కూడా ఊహించుకోలేదు. నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇప్పుడైనా కానీ మంచి పనులు చెయ్యి. మేమనేది కూడా నువ్వు మంచి పనులు చేస్తే మద్దతు ఇస్తాము. నీకు ప్రజలు నీకు ఇచ్చారు కాబట్టి ఈ 3.5 సంవత్సరాలు కూడా లేకుంటే ఉద్యమ బాట పెట్టి ఇవన్నీ కూడా చేస్తూనే చెప్తూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది.
ఎవరైనా కానీ పొరపాటున ఇవంతా కూడా పీపీపీ విధానంలో మీరు ఎవరైనా తీసుకుంటే మరొక మారు 2029లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వస్తుంది అధికారంలోకి. వచ్చిన వెంటనే మరొక మారు కూడా తీసుకొని కూడా మళ్ళీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యం కూడా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఉపసంహరించుకుంటారని చెప్పేసి అసెంబ్లీలోనే ప్రకటిస్తారని చెప్పేసి కూడా చేస్తూ, లేకుంటే తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా ఈరోజు కూడా మీరందరూ కూడా యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ స్టూడెంట్ యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసే ఈ ఉద్యమానికి మద్దతు కూడా చెప్పేదానికే ఈరోజు స్వయంగా కూడా మేమందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక వెనుకబడిన ప్రాంతం ఇది పెనుకొండ నియోజకవర్గం కానీ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా సత్సాయి జిల్లా. అటువంటి కాలేజీలో మీరంతా కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసే దీన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పి